ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు. ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని. ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్, ఎక్కువ సంతోషాలు, ఎక్కువ సంబరాలు. ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. కన్న తల్లిని కడతీర్చిన కొడుకు, డబ్బులివ్వలేదనే కోపంతోనే హత్య. తల్లిని హత్య చేసి పాటలు విన్న కొడుకు. మానసిక పరిస్థితి బాగోలేదా? అలా నటిస్తున్నాడా? అమ్మ, ఈ ప్రేమకు సృష్టిలో ఏది సాటిరాదు అంటారు. కొడుకుపై తల్లికి ఎంత ఎనలేని ప్రేమ ఉంటుందో, ఆ తల్లిపై కొడుకుకు అంతగా కాకపోయినా ప్రేమ ఉంటుంది. కానీ కడపలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు ఈ మాట నిజం కాదేమో అనే డౌట్స్ను రేజ్ చేసింది. ఎందుకంటే కన్న కొడుకి ఆ తల్లి పట్ల కాలయముడిగా మారాడు. అత్యంత దారుణంగా చంపేశాడు. గవర్నమెంట్ టీచర్ అయిన లక్ష్మీదేవికి యశ్వంత్ రెడ్డి ఒక్కడే కుమారుడు. బీటెక్ కంప్లీట్ చేసిన యశ్వంత్ ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటూ జాబ్ ట్రయల్స్ చేస్తున్నాడు. అయితే డబ్బు పంపాలని అమ్మపై ఒత్తిడి తీసుకొచ్చినా డబ్బులు పంపలేదు. దీంతో తల్లిపై కోపం పెంచుకున్న యశ్వంత్ ఇంటికి చేరుకుని తల్లిపై దాడి చేశాడు. కత్తితో ఆమె గొంతు కోసి చంపాడు. ఇంత దారుణానికి ఒడిగట్టిన యశ్వంత్ తల్లిని చంపిన తరువాత చేసిన పనులే ఇప్పుడు కొన్ని డౌట్స్ ను రేజ్ చేస్తున్నాయి. తాను దేవుణ్ణని చెప్తున్నాడు యశ్వంత్. తల్లిని చంపిన తరువాత రూంలోకి వెళ్లి డోర్ వేసుకుని టీవీ చూస్తూ కూర్చున్నాడు. పోలీసులొచ్చి డోర్ తీసి అతని ప్రవర్తన చూసి కాస్త షాక్ అయ్యారు. అంతేకాదు, దేవుడు తనను పిలుస్తున్నాడని, ఆ దేవుడి దగ్గరికే తాను వెళతానని చెప్తున్నాడని అంటున్నారు ఇరుగు పొరుగు వాళ్లు. గత కొంతకాలంగా యశ్వంత్ మానసిక స్థితి సరిగా లేదని చెప్తున్నారు. వచ్చినాడు, తిరిగినాడు. నేను స్నానం చేస్తాను. వచ్చిన బిడ్డలు మార్చుకుంటుంటే వాళ్ళమ్మతో ఏమంటున్నాడేమో ఏమైందో లోపల బొడ్డలు దొరుకుంటుంటే గడేసినాడు. నేను లోపల గుడ్డలు దొరుకుంటున్నా. స్నానం చేసిన లోపల గుడ్డలు దొరుకుంటుంటే వచ్చి గుడ్డలు దొరుకో వాకిలేసినాడు. గుడ్డలు దొరుకుంటూ నేను తీసా అని వాకిలేసి ఇంకా అవి మొత్తుకుంటాను. అది మళ్ళీ అండి రోజుని చంపినా నా పోలీసులు వచ్చారు, చంపినా భార్యను అని ఎంతో మెంటుందంటున్నది. ముందు అరిచింది, వస్తానే మళ్ళీ దొక్కుంటే మళ్ళీ దుబ్బి మళ్ళీ వాకిలేసి. పోలీస్ స్టేషన్లో కూడా ఇలాంటి ప్రవర్తనే కంటిన్యూ చేశాడు యశ్వంత్. తాను దేవుణ్ణని, డబ్బులడిగితే ఇవ్వరా అంటూ వింతగా ప్రవర్తిస్తున్నట్టు తెలుస్తోంది. టీచర్ లక్ష్మి మృతదేహానికి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. తల్లిని చివరి చూపు చూసేందుకు యశ్వంత్ను పంపాలంటూ అతని తండ్రి పోలీసులను కోరాడు. తల్లి మృతదేహానికి తలకొరివి పెట్టేందుకు అనుమతించాలంటూ కోరాడు. పోలీసులు మాత్రం యశ్వంత్ను పంపేందుకు నిరాకరించారు. నిజంగా యశ్వంత్ మానసిక పరిస్థితి బాగోలేదా, లేక ఆవేశంలో హత్య చేసి ఇప్పుడు నటిస్తున్నాడా? హైదరాబాద్ నుంచి ఇంటికి చేరుకుని హత్య చేశాడంటే ముందుగానే చంపాలని ఫిక్స్ అయ్యాడా అనే విషయాలపై ఇప్పుడు ఫోకస్ చేస్తున్నారు పోలీసులు.